శ్రీ పరాభవనామ సంవత్సరంలో 2026-2027 తెలుగు కాలమాన సంవత్సరంలో ఇప్పుడు కన్యారాశికి సంబంధించిన రాశి ఫలితాల ముఖ్య విషయాలని చర్చించుకుందాం. ఎవరైతే ఉత్తరా నక్షత్ర 2 లేదా 3 లేదా 4 పాదాలలో, హస్తా నక్షత్రం యొక్క 1, 2, 3, 4 పాదాలలో, లేదా చిత్తా నక్షత్రం యొక్క 1వ పాదము లేదా 2వ పాదాల్లో జన్మిస్తారో వారు కన్యారాశికి చెందినవారు అవుతారు. కన్యారాశి వారికి ముఖ్యమైనటువంటి తత్వం ఏంటి అనంటే, వీరు అలంకరణ ప్రియులు. ప్రతీదీ కూడా పద్ధతిగా జరగాలి అనే ఒక స్వభావాన్ని కలిగి ఉంటారు. వీరు ఆలస్యాన్ని సహించరు. వీరు వస్త్రాలు అంటే వీరు వేసుకునే బట్టలు కానీ లేదా ధరించేటటువంటి ఆభరణాలు కానీ ఇతరులకు వీళ్ళ పట్ల ఒక శ్రద్ధ తీసుకురావాలి అనే ఒక ఆలోచన ధోరణితో ఉంటారు. సూక్ష్మ బుద్ధి కలిగి ఉంటారు. ప్రతి విషయాన్ని కూలంకుషంగా పరిశీలన చేస్తారు. ధనాన్ని వీలైనంత తొందరగా అధికంగా సంపాదించుకోవాలి అనే ఆలోచన ఉంటుంది. కానీ వీరికి ధనం అంత తొందరగా చేతికి అందుబాటులోకి రాదు. కన్యారాశి వారికి ముఖ్యమైనటువంటి లక్షణం వారి వ్యక్తిగత పరిశుభ్రత. వ్యక్తిగతంగా వారు చాలా హైజెనిక్గా ఉంటారు, చాలా పరిశుభ్రతని పాటిస్తారు. వీరికి ఈ పరాభవనామ సంవత్సరంలో ఆదాయ వ్యయ సంఖ్యలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. కన్యారాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 3. ఈ యొక్క పూర్వ పద్ధతిలో వచ్చినటువంటి శేష సంఖ్య 7. ఇది వీరికి ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా ఉన్నటువంటి మంచి యోగవంతమైన కాలాన్నే సూచిస్తుంది. సో ఫర్దర్గా కన్యారాశి వారికి ప్రతికూల అంశాలేంటో, అనుకూల అంశాలేంటో ఈ యొక్క సంవత్సరంలో పరిశీలన చేద్దాం. కన్యారాశి వారికి అనుకూలమైనటువంటి విషయాలు: గురుగ్రహ బలం సంపూర్ణంగా ఉంది. ఈ యొక్క గురుగ్రహ బలం సంపూర్ణంగా ఉండడం వల్ల ముఖ్యంగా నిలిచిపోయిన పనులు, ముందుకు సాగకుండా మీరు ఎంత ప్రయత్నం చేసినా ఆటంకాలను ఎదుర్కొంటున్న పనులన్నీ కూడా ఈ సంవత్సరం ఖచ్చితంగా పూర్తయి తీరుతాయి. ముఖ్యంగా కన్యారాశికి చెంది వివాహ ప్రయత్నాలు చేస్తూ విసిగిపోయిన వారికి ఈ సంవత్సరం చాలా చక్కటి వైవాహిక జీవితం ప్రారంభమవుతుంది. నా యొక్క సలహా ఏమిటంటే, వైవాహిక జీవితానికి ముందు మాత్రం ఖచ్చితంగా వివాహ పొంతన చూపించుకోండి. కుజదోషం లేకుండా వివాహ పొంతన ఉందో లేదో చెక్ చేయించుకొని చేర్పించుకోవడం మంచిది. ఉద్యోగపరంగా మీకు కాంట్రాక్ట్ ఉద్యోగంలో ఉన్న వాళ్ళు ఎప్పుడు పర్మనెంట్ అవుతుందా అనే ఆలోచన ఉన్నట్లయితే ఈ సంవత్సరం ఖచ్చితంగా ఉద్యోగపరంగా మీరు లాభాన్ని పొందగలుగుతారు. ఉద్యోగ జీవితానికి ఒక స్థిరత్వం వస్తుంది. అదేవిధంగా ఇంతకు ముందు వరకు ఉన్న మీ యొక్క విలాసాల కోసం ఖర్చు పెట్టేటటువంటి తత్వం ఈ సంవత్సరం తగ్గుతుంది. ధనాన్ని నిలువ చేసుకోవాలి, పొదుపు చేయాలి అనేటటువంటి తత్వం మీకు ఈ సంవత్సరం అలవాటు పడుతుంది. కుటుంబంలో కూడా అన్యోన్యత పెరుగుతుంది. మీ యొక్క ఎదిగిన సంతానం పట్ల మీ పట్ల సంతానానికి చక్కటి ప్రేమాభిమానాలు జరుగుతాయి. ప్రేమాభిమానాలు మధ్య మీ ఇద్దరి మధ్య పెరుగుతాయి. అద్భుతంగా కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా, ఆనందకరంగా ఉంటుంది. కన్యారాశి వారికి ఈ యొక్క పరాభవనామ సంవత్సరంలో ముఖ్యమైన ప్రతికూల అంశాలు ఏంటంటే, మీ యొక్క స్వాభావిక లక్షణమైనటువంటి సమయపాలన, ఆహార నియమాల పట్ల మీకున్నటువంటి శ్రద్ధ ఈ సంవత్సరం మెయింటైన్ చేయలేరు. ఆ ఆహార నియమాలను కానీ, సమయపాలన కానీ మీరు అకాల భోజనాలు చేయాల్సి రావడం, సమయాన్ని పాటించలేకపోవడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. మోకాళ్ళు లేదా కీళ్లకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు కూడా ఈ సంవత్సరం మిమ్మల్ని బాధించే అవకాశం అధికంగా కనిపిస్తుంది. కేతువు యొక్క స్థానం వల్ల మీకు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. అయితే
అనవసరమైన వైరాగ్యం పట్ల కూడా మీరు ఆకర్షితులయ్యే అవకాశం ఉంది. వైరాగ్యం అన్నది సన్యాసాశ్రమం అన్నది కుటుంబ బాధ్యతలన్నీ నెరవేరిన తర్వాత తీసుకోవాల్సినటువంటి ఒక స్థానం. కానీ ముఖ్యంగా ఈ సంవత్సరం కన్యా రాశికి చెందిన యువతులకి అనవసర వైరాగ్యం పట్ల ఆసక్తి అధికమయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి తల్లిదండ్రులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీ యొక్క వ్యక్తిగత జీవితం కానీ లేదా కుటుంబపరమైనటువంటి రహస్యాలను మీరు నమ్మిన మిత్రులకు చెప్పడం ద్వారా అది వారు మధ్య తగాదాలు ఏర్పడి మీ రహస్యాలను బట్టబయలు చేసేటటువంటి అవకాశం ఉంది. తద్వారా సమస్యను ఎదుర్కొంటారు. కాబట్టి ఇటువంటి విషయాల్లో మీరు జాగ్రత్త వహించాలి. కన్యా రాశి వారు ఈ మొత్తం 2026-27 తెలుగు కాలమాన సంవత్సరంలో 2026 సెప్టెంబర్ నెలలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. సెప్టెంబర్ నెలలో మీకు పూర్తిగా గ్రహకూటమి అంతా కూడా వ్యతిరేకంగా ఉంది. అది వ్యక్తిగత జీవితం, పర్సనల్ లైఫ్ కావచ్చు, ప్రొఫెషనల్ లైఫ్ కావచ్చు, ఇబ్బందుల్ని క్రియేట్ చేస్తుంది. సెప్టెంబర్ నెల చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి 2027 వరకు ఉన్న 5 నెలలు మీకు చాలా అనుకూలంగా ఉంటాయి. అయితే ఈ సంవత్సరము మీరు చేయదగిన ఏవైనా పరిహారాలు ఉన్నాయా అని అంటే, ఈ సంవత్సరం మీకు బుధగ్రహ బలం కొంచెం లోపించింది. కాబట్టి బుధుడు ఎప్పుడూ కూడా విద్యార్థుల పట్ల కొంచెం పక్షపాతాన్ని ప్రదర్శించేటటువంటి గ్రహం. కాబట్టి పేద విద్యార్థులకు విద్యా సంబంధమైనటువంటి ఆర్థిక సహాయం చేయడం కానీ, లేదా మీకు తోచిన పుస్తకాలు, ఒక పెన్సిలో, పెన్నో ఇలాంటి వారికి ఉపయోగపడేటటువంటి విద్యా సంబంధమైనటువంటి ఉపకరణాలను మీరు దానం చేయడం ద్వారా బుధగ్రహం యొక్క ప్రీతిని మీరు పొందవచ్చు. మొత్తానికి కన్యా రాశి వారికి ఈ యొక్క పరాభవనామ సంవత్సరంలో మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ గురుగ్రహ బలం బాగుంది. ఈ గురుగ్రహ బలం వల్ల మీకు రాబోయే ఆపదలు త్రుటిలో తప్పుతాయి. శ్రమించిన దానికి ఫలితం ఉంటుంది. మీరు పడే ప్రతి శ్రమ మీకు చివరికి విజయాన్ని చేకూరుస్తుంది. ఇక నెలవారీ సంబంధించినటువంటి పూర్తి వివరణాత్మకమైనటువంటి రాశి ఫలితాల కోసం మా యొక్క వెబ్సైట్ ourshubhakaryam.comని ఉచితంగా మీరు సందర్శించండి. మరిన్ని వివరాలు మీకు తెలుస్తాయి. ఈ యొక్క ప్రత్యక్ష దేవాలైన నవగ్రహాల యొక్క అనుకూలతతో కన్యా రాశి వారు ఈ సంవత్సరము మీరు కోరుకున్న పనులన్నీ దిగ్విజయంగా పూర్తవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.